హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. రక్తం బరువు తక్కువగా ఉన్న పిల్లలకు, ఎదిగే పిల్లలకు, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు, మన ఇంట్లో పెద్దవాళ్ళు హెల్దీ అండ్ టేస్టీగా చేసి పెట్టే స్నాక్ రెసిపీ సున్నుండలు చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి నేను చేసినట్టు చేయండి, ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది, అంత బాగుంటాయి. ఈ సున్నుండలు చేయడానికి ముందుగా ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 కప్పుల మినుములు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఈ మినుములు లేకపోతే పొట్టు మినపప్పు అయినా వాడుకోవచ్చండి. పొట్టు మినపప్పు కూడా లేకపోతే ఇంకా మినపగుండ్లు వేసుకోండి. కానీ పొట్టు మినుములు మినపప్పు అయితేనే బాగుంటాయి సున్నుండలకి. ఎందుకంటే ఈ మినుముల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ వల్ల పిల్లల అరుగుదలకు, ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఈ మినుములు లోపలి వరకు వేగే వరకు వేయించుకోండి. మినుములు ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఈ బ్రౌన్ రైస్ లేకపోతే వైట్ రైస్ వేసుకోండి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోండి. 5 నిమిషాల తర్వాత బియ్యం, మినుములు ఇలా బాగా రంగు మారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఒక 2 గింజలు తీసుకొని మీరు నోట్లో వేసుకొని నమిలి చూడండి, కొంచెం క్రంచీగా తగులుతాయి. అప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇలా స్టవ్ ఆపేసి వీటన్నిటిని ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద అలా పెట్టొద్దు, వాటంతట అవే చల్లారిపోనివ్వండి. ఇప్పుడు ఈ మినుములు చల్లారేలోపు ఇలా ఒక ముద్ద బెల్లాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగా ముద్ద బెల్లం అయితే సున్నుండలకి బాగుంటుంది. అలాగే నెయ్యి కూడా కొంచెం తక్కువగా పడుతుంది. ఇది మీకు దొరకకపోతే మీకు దొరికే బెల్లాన్నే వాడుకోవచ్చండి. ఇలాగా అంతా తరిగి పక్కన పెట్టుకోండి. ఈ బెల్లాన్ని చూసారా, ఇలా కొంచెం తరిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మినుములు, బియ్యం అంతా పూర్తిగా చల్లారిపోయాయి. మిక్సీ జార్ తీసుకొని ఈ మినుముల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండిని అంతటిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలాగే మిగిలిన మినుముల్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 10 ఇలాచీలని ఇలా వేసుకోండి. అలాగే ఒక పించ్ సాల్ట్ కొంచెం వేసుకోండి, చప్పదనం లేకుండా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అంతా పట్టుకున్న తర్వాత గిన్నెలోకి వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి అంతా కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారినాక ఒక బాక్స్లో పెట్టుకుంటే 5-6 నెలలు ఫ్రెష్గా వాడుకోవచ్చండి. సున్నుండలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిలోకి బెల్లం, నెయ్యి కలుపుకొని ఫ్రెష్గా చేసి పెట్టొచ్చు పిల్లలకి. నేను ఇలాగే చేసి పెట్టుకుంటానండి. మీకు కావాలంటే ఇలాగ చేసి ఒక డబ్బాలో, స్టీల్ డబ్బాలో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీనిలో నుంచి ఒక సగం పిండిని ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సగం పిండిలో ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని ఒక 2 కప్పుల పిండి వేసుకుంటున్నాను. 2 కప్పుల పిండికి నేను ఇక్కడ ఒక పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వేసుకుంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఈ బెల్లం తురుములోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల పొడిపిండి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా ఉంటుంది పిండి అనేది, పొడి పొడిగా ముద్దగా రాకుండా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న బెల్లం అంతా ఈ పిండిలో వేసుకొని అంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక 3/4 కప్పు గోరువెచ్చగా ఉండే నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండికి అంతా పట్టించుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టించుకోండి, బాగుంటుంది. అరకప్పు అయినా సరిపోతుందండి. అరకప్పు అయితే ఇలా వస్తుంది. కానీ నేను పిల్లలు తినేది కదా, అందుకని మొత్తం 3/4 కప్పు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే అరకప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా చిన్న బాల్ లాగా చేసుకోండి. నేను మీడియం సైజులో చేసుకుంటున్నానండి.
అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా సున్నుండలు రెడీ అయిపోతాయి. ఇలాగే అన్నీ చేసుకొని కొంచెం సేపు ఆరాక ఒక బాక్స్లో పెట్టుకోండి. ఒక 1 వీక్ పాటు ఫ్రెష్గా తినేయచ్చు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.